నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధాన విషయాలు చూస్తే రంగుల సంబరం, చిన్న పెద్ద తేడా లేదు, పేద ధనిక తారతమ్యం లేదు. శుక్రవారం ఉదయం లేచినప్పటి నుంచి జిల్లా వాసులు హోలీ సంబరాల్లో మునిగిపోయారు. రంగుల్లో తడిసి ముద్దయ్యారు. వీధిలో హుషారుగా తిరుగుతూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుతూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. స్వీట్లు పంచిపెట్టారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. పండగ చిత్రాలను సెల్ ఫోన్లో బంధించి మురిసిపోయారు. విజయనగరం కంటోన్మెంట్లో చిన్నారులు హోలీ సందడి చూస్తూ ఉన్నాం. రంగులు ముచ్చట అంటూ యువతలైతే మాత్రం రంగులతో పూర్తిగా ఆనందంలో ఉన్నారు. రంగులు పులుముకుంటున్న యువతలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. విజయనగరంలో రింగ్ రోడ్డు వద్ద మైదానంలో హోలీ కేర్ అంతా చూస్తూ ఉన్నాం. యువతలైతే మాత్రం సెల్ఫీలో సందడితో ఉన్నారు. అయితే నిన్న విజయనగరం జిల్లాలో పూర్తిగా చిన్న పెద్ద తేడా లేకుండా, పేద ధనికని తేడా లేకుండా పూర్తిగా అందరూ కూడా హోలీలో అయితే మాత్రము అందరూ కూడా రంగులతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉన్నట్టుగా ఈ ప్రధాన విషయం మనం చూస్తూ ఉన్నాం. అలాగే విజయనగరం ప్రధాన విషయంలో ఒకసారి చూస్తే చేపల మార్కెట్లో తూకం రాళ్లు పరిశీలిస్తున్న అధికారులు మోసపోతున్న మౌనమేరానంటూ తూనికల్లో కొలతల్లో ఆదమరిస్తే అంతే సంగతులు. కొనుగోలుదారులు దోచుకుంటున్న కొంతమంది వ్యాపారులు, మోసాలు ఎదురవుతున్న భరిస్తున్న కొనుగోలుదారులు, అవగాహన లేక హక్కులు వదులుకుంటున్న వైన్యం, వినియోగదారుల ఫోరంలో ఏటా 100కి మించిన ఫిర్యాదులు, తూనికలు కొలతల శాఖ తనిఖీలో వందల సంఖ్య కేసులు. నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఉదయాన్నే కొనుగోలు చేసే పాలు, పెరుగు ప్యాకెట్లతో పై తేదీ గమనించి గడుపు ముగిసిందా అంటగడితే వెంటనే ప్రశ్నించాలి, లేదంటే ఆ మోసాన్ని మనమే ప్రోత్సహించినట్టే లెక్క. కళ్ళ ముందే వివిధ రకాల ఆహార పదార్థాలు తూకంలో తేడాలుంటే వెంటనే నిలదీయాలి. మనకెందుకులే అనుకుంటే తప్పుడు కొలతలకు ఊతమిచ్చినట్లే. ఎంఆర్పి ధరలకు మించి సరుకులు వస్తువులు విక్రయించిన, నాణ్యత లోపించిన, సరుకులు అంటగట్టిన వెంటనే అధికారులకు ఫిర్యాదు చేసి శిక్ష పడేలా చేశాలి. మోసం చేసినది వ్యక్తి అయినా సరే, సంస్థ అయినా సరే, ఇందులో అలసత్వం వహిస్తే అక్రమాలను మనం ప్రోత్సహించినట్టుగా చెల్లించిన డబ్బులకు తగిన సేవల పొందొక్కును ప్రతి వినియోగదారుడు చట్టం ప్రసాదిస్తుంది. కావలసిందల్లా మోసాలు గుర్తించడం, ప్రశ్నించడం. వ్యాపారంలో ఏమాత్రం మార్పు రాకపోయినా, మోసాలకు చెక్ పెట్టకపోయినా వినియోగదారుడు హక్కుల పరిరక్షణ ప్రత్యేక ఫోరం ఉంది. అందులో ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు చేస్తే చాలు, పైసా ఖర్చు లేకుండా న్యాయం పొందవచ్చు. నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా వినియోగదారుల హక్కులు ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు జిల్లాలో నమోదైన కేసులపై ప్రత్యేక కథనం అయితే మనం చూస్తూ ఉన్నాం. ఉదయం మేల్కొన్నదే మొదలు ఏదో ఒక సరుకు, ఏదో ఒక వస్తువు కొనుగోలు చేస్తూనే ఉంటాం. అదే సమయంలో ఏమాత్రం ఏమరపాటు ఉన్నా జలక్ ఇచ్చే వ్యాపారులు ఉన్నారు. కల్తీ చేసినవో, నాసిరకమో, ఎంఆర్పి కన్నా ఎక్కువ వసూలు చేయడమో, తక్కువ పరిమాణంలో అంటగట్టడమో, ఇలా తూనకల్లో కొలతల్లో నాణ్యతలో మోసం ఎదురవుతూనే ఉంది. ఇలాంటి మోసాలు ఎదుర్కొనే అవగాహన కల్పిస్తూ కొనుగోలుదారుల హక్కులు కాపాడుకుందుకు ఏటా మార్చి 10వ తేదీన ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా నిర్వహిస్తూ ఉంటారు. అలాగే వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కూడా వినియోగదారుల రక్షణ చట్టం రూపొందించింది. ఇది 1986 డిసెంబర్ 24 నుంచి అమల్లో వచ్చింది. కానీ ఇప్పటికీ సరైన అవగాహన లేక వినియోగదారులు మోసపోతూ ఉన్నారు. తాము మోసపోయేసిన తెలిసిన ఫిర్యాదులు చేసేవారు తక్కువ మంది ఉంటున్నారు అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం, మోసపోతున్న మౌనమేళ అన్నట్టు ఎప్పటికైతే మాత్రం వాస్తవమే. మనం ఉదయం లేచి నుంచి మళ్ళీ పడుకునేంత వరకు చిన్న పెద్దని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక వస్తువు మనం కొంటూనే ఉంటాం. కానీ ఖచ్చితంగా వాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు. ఎంఆర్పి ధరల కంటే ఎక్కువ అమ్ముతూనే ఉంటారు. కానీ ఎవరం కూడా ఫిర్యాదు చేయం. ఎందుకనంటే సరేనే ₹1 కదా, లేకపోతే ₹5 కదా, మనకెందుకులే, ఈ కోర్టుల చుట్టూ ఎవరు తిరుగుతారో అని అనుకోవడం వల్లే లక్షల కోట్ల రూపాయలు మొత్తం వ్యాపారస్తులు, దళారులు వీళ్ళందరూ కూడాను సామాన్య మానవుడిపై ఇది పడుతూ ఉంది. కానీ కనీసం కూడా ఎవరు పట్టించుకోరు. చాలా తక్కువ మంది ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ మనం అడగకపోవడం వల్ల ఈ దళారీ వ్యవస్థ అయితే మాత్రం చాలా వరకు వీళ్ళు లక్షల కోట్ల రూపాయల్లో సామాన్య మానవుడిపై ఇది భారం పడుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువైనా తూకాలలో సరే ఏమైనా తేడా వచ్చినా ఖచ్చితంగా వీటి యొక్క ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అధికారుల దృష్టికి అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే మాత్రం మనకే ఉంది. అలాగే పెట్రోల్ బంకుల్లో తనిఖీలు చేస్తున్న తూనికలు కొలతల శాఖ అధికారి, అలాగే ఇక్కడ బంటుపల్లి శ్రీదేవి ఏమంటున్నారో, జిల్లా వినియోగదారుల కమిషన్ సీనియర్ మెంబర్ ఏమంటున్నారో చూద్దాం. వినియోగదారుల హక్కుల చట్టంపై విస్తృతంగా గ్రామస్థాయి నుంచి అవగాహన సదస్సులు నిర్వహించాలి, ప్రజలను చైతన్యం చేయాలి. ఇందుకు వినియోగదారులు మండలంలో స్వచ్ఛంద సంస్థల బాధ్యత తీసుకోవాలి.
యువత ముందుకు రావాలి అన్నట్టు ఇక్కడ శ్రీదేవి కూడా చెప్తున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. అలాగే మరొక విజయనగరం ప్రధాన విషయం మనం చూస్తే ఐసిడిఎస్లో ఆకలి కేకలు, వన్ స్టాప్ సెంటర్, చైల్డ్ హెల్ప్ లైన్ విభాగాల సిబ్బందికి అందరి జీతాలు అంటూ వన్ స్టాప్ సెంటర్ కార్యాలయం మనం చూస్తున్నాం విజయనగరంలో. ఐసిడిఎస్లో ఆకలి కేకలు వినిపిస్తూ ఉన్నాయి. ఐసిడిఎస్ పరిధిలోని వన్ స్టాప్ సెంటర్, చైల్డ్ హెల్ప్ లైన్ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి 7 నెలలుగా జీతాలు అందకపోవడంతో పస్తులు గడుపుతూ ఉన్నారు. ఇంటి నుంచి కార్యాలయానికి రావడానికి రవాణా ఛార్జీలు కూడా అప్పు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వన్ స్టాప్ సెంటర్లో అడ్మినిస్ట్రేటర్, కౌన్సిలర్, ఐటీ స్టాఫ్, పారామెడికల్ వర్కర్, ఒక్కొక్కరు కేసు వర్కర్లు, 2 హెల్పర్లు, 2 సెక్యూరిటీ గార్డులు, ముగ్గురు కలిపి 11 మంది ఇందులో పనిచేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా అయితే మాత్రం వీరిలో సూపర్వైజర్లు 2 మొత్తం 11 మంది ఉన్నారు. అయితే గత ఏడాది ఆగస్టు నుంచి నెలకు 2.50 లక్షలు చొప్పున 17.50 లక్షల బకాయిలు చెల్లించాల్సి ఉండగా చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బందికి 4 మాత్రం 5.61 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఇదే విషయాన్ని ఐసిడిఎస్ ఇన్ఛార్జ్ ప్రసన్న వద్ద ప్రస్తావించగా బడ్జెట్ రాలేదని వెంటనే జీతాలు చెల్లిస్తామని అయితే మాత్రం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే విభాగాల్లో పనిచేస్తున్న ఇక్కడ ఉద్యోగులకైతే మాత్రము వీళ్ళకి జీతాలు రాక కనీసం ఆఫీసులకు రావాలంటే మాత్రము రవాణా ఛార్జీలు కూడా లేవు అని ఇక్కడైతే మాత్రం చాలా ఆవేదన చెందుతున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. అలాగే మరొక ప్రధానమైన అంశం చూద్దాం. గరివిడి యొక్క ఎందుకెంత చిన్న చూపునట్టు పశు వైద్య విద్యార్థులపై కూటమి ప్రభుత్వానికి ఎందుకింత చిన్న చూపుని గరివిడి వెటర్నరీ వర్సిటీ విద్యార్థులు ప్రశ్నించారు. కళాశాలకు విసిఐ గుర్తింపును తీసుకురావాలని స్టైఫన్ను 25,000కు పెంచాలని కోరుతూ కళాశాల ఆవరణలో 40 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నా స్పందించకపోవడం విచారమన్నారు. హోలీ పండుగ రోజు అందరి జీవితాలు రంగులమయం ఉంటే 5 బ్యాచ్లకు చెందిన 327 మంది పశు వైద్య విద్యార్థుల జీవితంలో చీకటి అలముకుందినట్టు ప్రధాన గేటు బయట నలుపు వస్త్రాలు ధరించి శుక్రవారం నిరసన తెలిపారు. తమ డిమాండ్లు పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పోరాటాన్ని ఉధృతం చేస్తున్నామని అయితే మాత్రం ఇక్కడ గరివిడిలో అయితే మాత్రము పశు వైద్య విద్యార్థులు అయితే మాత్రము ఇక్కడ వినూత్న కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఇన్ని రోజులు అవుతున్నా సరే కనీసం మా గురించి పట్టించుకునే నాదులే లేరు. అందుకే నిన్న హోలీలో అయితే మాత్రం అందులో రంగులమయంగా ఉంటే మేము నల్ల బట్టలు వేసుకుని ఇప్పటికీ కూడా మమ్మల్ని కనీసం మా వైపు చూసేవారు కూడా లేరని విద్యార్థులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ ఇంకా కావాలనుకుంటే ఇంకా ఎక్కువ ఉధృతమే చేస్తాం కానీ తగ్గేది లేదు అన్నట్టుగా ఇక్కడ విద్యార్థులు ఆవేదన చెందుతూ ఉన్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. అలాగే మరొక విజయనగరంలో ప్రధాన చూద్దాం. రైతు బజారును పరిశుభ్రంగా ఉంచాలి. వ్యవసాయ మార్కెటింగ్ కమిషనర్ ఎంవి సునీత ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. రైతు బజారులో పరిశుభ్రం ఉంచాలని వ్యవసాయ మార్కెటింగ్ కమిషన్ ఎంవి సునీత అధికారులు ఆదేశించారు. పట్టణంలో ఉన్న ఆర్ఎన్బి ఎంఆర్హెచ్ దాసన్నపేట రైతు బజారులో ఆమె శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతుల గుర్తింపు కార్డులపై ఆరా తీశారు. రైతులు తీసుకొస్తున్న టమాటా, డ్వాక్రా దుకాణాలను విక్రయిస్తున్న ఉల్లిపాయలు పరిశీలించారు. రైతులకు అవసరమైతే సౌకర్యాలు కల్పించాలని మార్కెటింగ్ శాఖ అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు బజార్లో అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు సునీత అయితే మాత్రం. దీనికి కావలసిన పూర్తిగా రైతులు ఏ విధంగా వాళ్ళకి కావలసిన ఎవరైనా సరే ఇబ్బంది పెట్టినా సరే ఖచ్చితంగా వాళ్ళ మీద సీరియస్ అవుతూ ఉన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా శుభ్రం కూడా రైతు బజారు ఉండాలి అని ఆదేశాలు ఇచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.